యావా నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అనే కదా నన్ను నీ దగ్గర పెట్టుకుని భరిస్తున్నా. ఏ అందులో డౌట్ ఏమైనా ఉందా? అయినా క్లినిక్లో మాత్రం అస్సలు రావే పోవే అనకుండా భలే మేనేజ్ చేస్తున్నావే నువ్వు. డాక్టర్ని పట్టుకుని నర్సులు యావే రావే అంటే ఈ సొసైటీ ఊరుకుంటుందా? నువ్వు నేనే మాట్లాడుకోవాలి అసలు ఈ సొసైటీ గురించి. అయినా ఏందే మంచి మూడ్లో ఉంటే సొరకాయ బిర్యానీ సొసైటీ అని ఏందే నీ సొల్లు? సరే సర్లే. అయినా ఏంటే నువ్వు మందులోకి స్టఫ్ తెచ్చుకున్నావు కానీ మంచానికి స్టఫ్ తెచ్చుకోలేదు. ఏందో ఈ టైంలో ఎవరే? ఏ పరవశం గాడే. పరవశమా? ఆడేవుడే. ఒసేయ్ నీ అమ్మ మర్చిపోయావా? 25 సెకండ్ల పరవశం రాజానే. చెప్పు ఏంటి ప్రాబ్లం? నాది 25 సెకండ్ల ప్రాబ్లం మేడం. 25 సెకండ్ల ప్రాబ్లమా? ఏంటమ్మా అది? అదేంటో మేడం, ఆ దేవుడు నాతో 25 అనే సంఖ్యతో సరదా తీర్చుకుంటున్నాడు మేడం. ఏం సరదా తీర్చుకుంటున్నాడేంటి? నా డేట్ ఆఫ్ బర్త్ 25, నా రోల్ నెంబరు 25, నాకు వచ్చే మార్కులు 25 మేడం. 25 మార్కులు సంపాదించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆ ప్రిన్సిపాల్ కి 25 సమర్పించుకునేవాడిని మేడం, తెలుసా? ఇదేం పనికి మళ్ళీ 25 పంచాయతీరా? అంతెందుకు మేడం, ఈ 25 సంవత్సరాల్లో నా బ్రేకప్ కౌంట్ కూడా 25 మేడం. వారిని 25 గట్టిగా పాతుకుపోయింది కదా నీ జీవితంలో. కరెక్టే మేడం, ఈ 25 నన్ను గట్టిగా పాతుకుపోయిందని ఫిక్స్ అయిపోయి ఎంసెట్ లో కూడా 25 ర్యాంకే వస్తుందని పండగ చేసుకుందాం అనుకున్నాను మేడం. కానీ 25 లక్షల ర్యాంక్ వచ్చింది కదా. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇప్పటిదాకా జరిగింది పర్లేదు మేడం, కానీ నా పక్కలో కూడా ఈ 25 నన్ను వదిలిపెట్టట్లేదు మేడం. ఆ దేవుడు గట్టిగానే పెట్టాడురా. మేడం గారు ఇంకా అర్థం కాలేదా మీకు? 25 నిమిషాల పౌరుషం దక్కాల్సిన ఈ పురుషుడికి 25 సెకండ్ల పాయసం దక్కింది. అది మేడం నా 25 సెకండ్ల ప్రాబ్లం. పరవశం గారి పక్క మీద పౌరుషం 25 సెకండ్లే అన్నమాట. ఈ పాయసాన్ని పౌరుషంగా మార్చి పుణ్యం కట్టుకోండి మేడం. బాధపడకు పరవశం, నీ 25 సెకండ్ల పాయాసాన్ని 25 నిమిషాల పౌరుషంలా మార్చే పూచి నాది. థ్యాంక్ యూ మేడం. నీకు కొన్ని మందులు రాసిస్తాను, ఓకే మేడం. అవి వాడు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో సమన సుజాత గారు. ఏరా పరవశం ఎలా ఉన్నావురా? నా మందుల దెబ్బకి నీలో పౌరుషం పరవశిస్తున్నట్టుంది. మీ దయ వల్ల 25 సెకండ్ల పాయసం నుంచి 25 నిమిషాల పౌరుషంలా మారాను డాక్టర్ గారు. ఇంకేం 25 నిమిషాల పౌరుషం ప్రాప్తి రస్తు. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు. ఇంకేం ప్రాబ్లం రా పరవశం రాజా? కలిసి చెప్తాను డాక్టర్ గారు. ఇప్పుడు చెప్పురా ఏంటి నీ ప్రాబ్లం? మీరు ఇచ్చిన మందులు మొదలెట్టాక మా ఎదురింటి ఆంటీకి లైన్ వేయడం మొదలెట్టాను. మంచి రసకుడవే, ఆంటీతో ఆరంభించావన్నమాట. అవును డాక్టర్ గారు. మరి ఇంకేంట్రా నీ ప్రాబ్లం? చెప్తాను ఆగండి. గట్టిగా ఒక వారంలో ఆంటీ నాకు పడిపోయింది. వారం రోజుల్లోనే పరవశం గారు ప్రయోజకులే. ఒకరోజు వాళ్ళ ఆయన క్యాంపుకి వెళ్తే ఇంటికి రా అనింది. రా అంటే మనం ఆగుతామా? వెళ్ళిపోయా. ఇంకే ఆంటీ ఇంటికి వెళ్ళాడు, ఆంటీ నేసుకున్నాడు, అంకుల్ దొరికిపోయాడు, అంతే కదా. ఇది పరమ రొటీన్ ప్రాబ్లం రా. అలా జరిగినా బాగుండేదండి. ఏమిటి దెబ్బలు కొట్టి ఇంటికి పంపించేవాళ్ళు. అలా జరగలేదా? మరి ఇంకేం జరిగింది పరవశం? వెళ్ళాను, వేస్తూనే ఉన్నాను. వాళ్ళ ఆయన క్యాంపు నుంచి వచ్చేదాకా పిలవటం పోవటం వేయటం, పిలవటం పోవటం వేయటం, తినటం తొంగటం తెల్లారటం లాగా వీడికి పిలవటం పోవటం వేయటం డైలీ డ్యూటీ అయిపోయింది. ఆంటీ నా 25 నిమిషాల పౌరుషానికి బాగా రుచి మరిగింది. ఆ లైన్ వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటుందా ఏంటి? నర్సు మేడం, డాక్టర్ గారికి షుగర్ ఏమైనా ఉందా? దానికి శృంగారం రోగం తప్ప ఇంకే రోగం లేదులే. శృంగారం రోగం? అదే రోగం. ఏహే, ముందేం జరిగిందో చెప్పు. ఏం జరిగిందా? మీ ఆడవాళ్ళకి నోరు ఊరికే ఉండదుగా. నా 25 నిమిషాల పౌరుషాన్ని కాలనీలో ఉన్న ఆంటీలందరికీ టామ్ టామ్ చేసేసింది.
హా? రోజుగా ఆంటీ నన్ను దా దా అని పిలిచి నా 25 నిమిషాల పౌరుషాన్ని పక్కడు ఇలా తినేస్తున్నారు. ఏంటి కాలనీ ఆడోళ్ళు మొత్తం నిన్ను వేసుకుంటున్నారా? అవును మేడం, మా కాలనీలో ఆంటీ వాళ్ళు ఊరుకుండకుండా పక్క కాలనీ వాళ్ళకి కూడా చెప్తున్నారు మేడం. ఎక్కడ కనబడితే అక్కడ ఏగి పడేస్తున్నారు మేడం. ఉచ్చ పోసుకోవడానికి కూడా ఉచ్చ పోసుకునేలా చేస్తున్నారు మేడం. ఏరా ఇంకా అర్థం కాలే? అంతమంది ఆంటీలు దాడి చేసేసరికి వాచిపోయిండిద్ది. అయినా అంత కరువులో ఉన్నారేంట్రా మీ ఏరియా ఆడోళ్ళంతా? అవును మేడం, వాళ్ళకి కనబడకుండా మాస్క్ పెట్టుకొని బయటికి పోతున్నా ఒక ఆంటీ నన్ను గుర్తుపట్టి వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళిపోయింది. ఈడు బ్యాట్తో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు కదే మేడం. 4 రోజుల నుంచి నొప్పి తల్లాడిపోతున్నా. ఏదన్నా టాబ్లెట్ ఉంటే ఏంటి మేడం? జరుగు. ఏమైంది మేడం? ఏదో ఎదుగుతున్నారు. నాకేదో స్మెల్ వస్తుంది పర్వసం. గుడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్? ఇది అదొక రకమైన స్మెల్ రా. అదో రకమైన స్మెల్? అలాంటి స్మెల్ కూడా ఉందా? ఉందిరా, కామంతా కాలిపోతున్న ఒక బాడీ స్మెల్. కామంతో కాలిపోతున్న బాడీ స్మెల్? అది ఎక్కడి నుంచి వస్తుంది? అదిగో అక్కడి నుంచి వస్తుంది. మేడం గారు ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, సడన్ గా ఏమైంది మీకు? మేడం గారికి కామ పిశాచి అనే దెయ్యం పట్టిందిరా. నువ్వు నాకు నీ 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే చెప్పావో నాలో ఉన్న హార్మోన్స్ హై అయ్యాయి పరవశం. నొప్పి తగ్గిస్తారని మీ దగ్గరికి వస్తే మీరేంటి మేడం నొప్పిని ఇంకా పెంచేలా ఉన్నారు? నీది నొప్పి అయితే నాది నిప్పు పరవశం. నా నిప్పు చల్లారాలంటే ఈ ఒక్కసారికి నువ్వు నొప్పి భరించాలి పరవశం. మన కార్యక్రమం అయ్యాక నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తా, నీ నొప్పి మొత్తం పోతుంది. తప్పదా మేడం? ఆహా, కామదేవత కాంట్రాక్ట్ మాట్లాడుకుంటుంది. రండి రండి రండి, దున్నుడుకు దయచేయండి, తమరి రాక మాకెంతో రంకు సుఖం సుమండి. రండి రండి రండి. Come on. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అప్పటిదాకా ఈ బీర్ తాగి సమరానికి సిద్ధంగా ఉండు. అలాగే మేడం. క్యూట్ బాయ్. నీ అమ్మ ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నారు? ఏంటి సమరం సుజాత గారు, బలిపశువుని లోపలుంచి బయటకు వచ్చారేంటి? వాడి స్టామినా పెంచుకోవడానికి లోపల ఒక బాటిల్ ఇచ్చాను, మరి నా స్టామినా కూడా పెంచుకోవాలి కదా నీలవేణి గారు.
వాడు నీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తే నువ్వు నీ టోర్నమెంట్ మ్యాచ్ కోసం రెడీ చేసుకున్నావు కదే. వాడు నేను తయారు చేసిన ఆయుధమే, నాకు కాకుండా ఊర్లో ఆడోళ్ళందరికీ ఉపయోగపడతాడా? నీ శృంగార రోగం నీ ఒంట్లో నరనరాలు పాకేసింది కదే. చుట్టమల్లే చుట్టేసింది శృంగార రోగం, ఊరికే ఉండదు కాసేపు. ఈ అమ్మ అమ్మయ్య 4 టాబ్లెట్ కూడా వేసేసుకున్నా. ఇప్పుడే నా జంగిల్ రాజా పనిచేస్తున్నాడో లేదో టెస్ట్ చేయాలి. జై పాప్కార్న్ సైట్స్. బంగారం, నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నానే. నాకంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నీకు? నా జంగిల్ రాజా పనిచేస్తున్నాడో లేదని టెస్ట్ చేయడానికి డాక్టర్ ఇచ్చిన 4 టాబ్లెట్లు వేసేసా. ఒరేయ్, మధ్యాహ్నం 1 రాత్రికి 1 రోజుకి 2 వేయమన్నారా? నాకు ఎల్లుండి వరకు వెయిట్ చేసే ఓపిక లేదే. ఈడు పనిచేస్తున్నాడు లేదని ఇప్పుడే తెలుసుకోవాలి. ఓరిని ఆత్రం. ఇంతకి టెస్ట్ చేస్తున్నాను. ఎవరితో టెస్ట్ చేస్తున్నావురా? వచ్చి నీ అనుమానంలో నా అండర్వేరు ఇప్పుడే పాప్కార్న్ సైట్స్ ఓపెన్ చేశాను. రే, నువ్వు అవి చూసావంటే నీ చెయ్యి అసలు కంట్రోల్లో ఉండదు. నువ్వు మళ్ళీ పుషప్ చేసావంటే ఇంకా నీ జంగిల్ రాజాకి దండేసి జోహార్ కొట్టాల్సిందే. అబ్బా, పుషప్స్ చేయకుండా చేతులు కారం కూడా పూసుకున్నాలే. రే, నువ్వు కంట్రోల్ తప్పి ఆ కారాన్ని కడిగేసుకొని మరీ పుషప్ చేస్తావు. నిన్నెవడ్రా నమ్మేది? బంగారం, ఇంట్లో టీవీ పని చేయట్లేదు కదా? అవును. ల్యాప్టాప్ కూడా పని చేయట్లేదు కదా? అవును. మొబైల్ డేటా కూడా అయిపోయింది కదా? అవును. ఇవన్నీ పని చేయట్లేదని తెలిసి కూడా ఎందుకురా ఇవన్నీ అడుగుతావు? ఈ 3 పని చేయక ఏం చేయాలో అర్థం కాక నా పని పడదామని ఫోన్ చేసావు, అంతే కదా? రే, ఈ 3 పని చేసినా రోజులో ఒక 2 గంటలేరా నీకు నా టార్చర్ తగ్గేది. సరే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. అలా రా దారికి. ఎందుకు చేశానంటే రేపు నీ దగ్గరకు వచ్చేటప్పుడు మిడ్డీ వేసుకోనా గౌన్ వేసుకోనా? గోని సంచి వేసుకోవే, గాలి బాగా వస్తుంది. పాడు, నీ గర్ల్ ఫ్రెండ్ గోని సంచి వేసుకుని బయటికి వస్తే ప్రతి గాలి నా కొడుకు గుట్లు అప్పగించి చూస్తాడు. బంగారం, ఖచ్చితంగా నువ్వు ఉపవాసంలోనే ఉన్నావు కదా ఈరోజు? అవునరా, ఎలా కనిపెట్టావు? బాగా ఆకలేస్తున్నట్టుంది కానీ తినకూడదు. ఏం చేయాలో అర్థం కాక నాకు ఫోన్ చేసి నన్ను తింటున్నావు. అవునరా, నిన్ను తినేస్తా. నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు, నువ్వు నా బిర్యానీ. ఆ మామని తినేస్తా. బంగారం బంగారం, కొంచెం నన్ను టెస్ట్ చేసుకునివే ప్లీజ్. రే, నీకెప్పుడు ఆ జంగిల్ రాజా గొడవేనా? అది పని చేయకపోయినా నేను నిన్నెప్పుడు వదలను. నీకు ఆ సుఖం అవసరం లేకపోయినా నాకు అవసరం కదా బంగారం. అంటే నువ్వు నన్ను ఈ సుఖం కోసమే ప్రేమించానంటున్నావా? ఇదిగో, నేను అలా అనలేదు. నువ్వు అనవసరంగా బీపీ తెప్పించుకో. చూడు బంగారం, ఉన్నది ఒకటే లైఫే. అచ్చట ముచ్చట ఈ లైఫ్ లోనే తీర్చేసుకోవాలి. లవంగం పని చేయకుండా లైఫ్ ఎలా లీడ్ చేయమంటావు చెప్పు. ఏహే, లవంగం లేదు, లెగ్ పీస్ లేదు. రేపు నేను వస్తున్నా కదా, కావాలంటే ఇద్దరం కలిసి టెస్ట్ చేద్దాం. ఇదిగో, రేపు నీ ముందు టెస్ట్ చేసేటప్పుడు అది పని చేయకపోతే నీ ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్ కి నేను అస్సలు తీసుకోలేను. అందుకే నేను ఒక్కడనే టెస్ట్ చేసుకుంటాను. అసలు నువ్వు దానికి వాల్యూ ఇస్తున్నావు, నాకు వాల్యూ ఇస్తున్నావారా? నీకెందుకు వాల్యూ ఇవ్వనే? నీకంటే ఎవరు ఎక్కువ చెప్పు కదా. అయితే ఆ టెస్టింగ్లు పక్కన పెట్టి నాతో మాట్లాడు. బంగారం, ఈ సుఖం లేకపోతే మనం హ్యాపీగా ఉండలేమే. సినిమాలోనే ఆశీలు బేబంలు ఉండేది, రియల్ లైఫ్ లో ఉండరే. రే, నువ్వు ఇలా మాట్లాడి నా ప్రేమను చీఫ్ చేస్తున్నావు. నీది పని చేయకపోయినా పర్లేదు, నేను నిన్ను వదలను వదలను వదలను. టైం 12 అయిందే. నీ ఉపవాసం టైం కూడా అయిపోయింది. బిర్యానీ ఆర్డర్ పెడతాను, దాన్ని తిను, నన్ను తినకు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకపోతే నేనేం తిన్ను. తినకపోతే చావు, నన్ను దెబ్బకు. కట్ చేసాడు సచ్చినోడు. ఓసే, నా బీర్ మొత్తం అయిపోయింది. నేను లోపలికి వెళ్ళి వాడి బ్యాట్తో బ్యాడ్మింటన్. సారీ సంబరం సుజాత.
ఆ పరోసంగాడి 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ విని నేను కూడా పాడైపోయాను. నువ్వు మెలుకుతో అంటే ఈ ఛాన్స్ ఇవ్వని ఇలా చేశా. నువ్వేమనుకోకే నా బుజ్జి బర్రె ముండ. నర్స్ మేడం మీరు వచ్చారేంటి? డాక్టర్ మేడం కదా రావాల్సింది. మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాక నీకు ఇంజెక్షన్ ఇవ్వాల్సింది నేనే. మరి ఈ ప్రాసెస్లో నేను కూడా భాగమే కదా. అందుకే మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. దేనికి పర్మిషన్ ఇచ్చారు? నా నిప్పు చల్లార్చాక మేడం గారు నిప్పు కూడా చల్లార్చు. మీ 2 నిప్పుల్ని చల్లార్చాలా మేడం? తప్పదు కదా పరవశం.